దేవుణ్ణి ప్రేమించు వారిని ప్రభు అత్యధికముగా దీవిస్తాడు. 1000 తరాల వరకు ఆశీర్వాదం. మన ఊహలకు అందనంత కృప. ఆయన కృప ఆకాశము కన్నా ఎత్తైనది. ప్రభు చెప్తున్నారు, ఆయన్ని ప్రేమించువారు అని ఒక మాట చెప్తున్నారు. దాని అర్థం ఏంటి అనంటే, దేవుణ్ణి ప్రేమించటము అనంటే దేవుని స్వరూపములో ఉన్నటువంటి క్రీస్తునందున్నటువంటి మన తోటి సహోదరులను ప్రేమించటం. అది నువ్వు మాటల్లో దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఈ తోటి సోదరులను ద్వేషించినట్లయితే, క్షమించలేకపోయినట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించుచున్నావనే మాట 100% అబద్ధము. ఎందుకనంటే తాను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడని మొదటి యోహాను పత్రికలో రాసి ఉంటుంది. కాబట్టి ఆయన్ని మనస్ఫూర్తిగా ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆయన రూపంలో ఉన్నటువంటి నీ తోటి వారిని కూడా క్షమించినట్లయితే, ప్రేమించినట్లయితే, వారి కోసం ప్రార్థించినట్లయితే 1000 తరాల ఆశీర్వాదము ప్రభు నీ కోసం నా కోసం దాచి ఉంచారు. ప్రైజ్ గాడ్.